హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాలనీ పేరు యాపిల్ కాలనీ. ఇది ఎక్కడుందంటే బిఎన్రెడ్డి నుంచి టువర్డ్స్ ఇంజాపూర్ వెళ్తుంటే, ఇంజాపూర్ కట్టకంటే ముందు విఎంఆర్ కన్వెన్షన్ హాల్ ఆపోజిట్ లైన్లో ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ కాలనీలో ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్న ఈ G+1 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో చూస్తున్నారు కదా, 30 ఫీట్ కాలనీ రోడ్స్ అయినటువంటి ఈ కాలనీలో, యాపిల్ కాలనీలో ఉన్నటువంటి ఈ G+1 హౌస్ రోడ్ సైడ్ విడ్త్ వచ్చేసి 25 ఫీట్ అండ్ లెంత్ వచ్చేసి 47.6. సో 25/47.5తో ఉన్నటువంటి 132 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడిన ఈ G+1 హౌస్ అయితే ఈరోజు చూద్దాం. సో ఎగ్జాక్ట్గా దీని బ్యాక్ సైడ్ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న సేమ్ బిల్డర్ కన్స్ట్రక్షన్ అయినటువంటి వెస్ట్ ఫేసింగ్తో ఉన్న సేమ్ 132 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయబడిన ఇల్లు అయితే నా ఫ్యూచర్ వీడియోలో మీరు చూడొచ్చు ఇదే ఛానల్లో. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మనము ఈ ఈస్ట్ ఫేసింగ్ G+1 ఇల్లు అయితే చూద్దాము. సో చూస్తున్నారు కదా, సో ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్. ఈస్ట్ ఫేసింగ్ రోడ్ విడ్త్ అయితే నేను చెప్పినట్టుగా 25 ఫీట్ రోడ్ విడ్త్. అండ్ మెయిన్ గేట్ నుంచి మీరు చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ స్టేర్స్ కింద అయితే వాష్ ఏరియా కూడా చూడొచ్చు మీరు. అండ్ కాంపౌండ్ వాల్కి ఇంటికి మధ్యలో సౌత్ సైడ్ అయితే మీకు అరౌండ్ 2 ఫీట్ గ్యాప్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే సో 2 హ్యాచ్ బ్యాక్ కార్స్ ఈజీగా పార్క్ చేసుకునేంత పార్కింగ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ వాటర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, సో సంపు చూస్తున్నారు కదా, మంచి హైట్, మంచి డెప్త్తో ఉన్నటువంటి సంప్ అయితే చూడొచ్చు. అంటే రింగులే లోపల సంప్, అంటే మీకు రింగులే వస్తుంది. కాకపోతే మీకు ఏంటంటే సిమెంట్ రింగ్స్, అవి ఆల్మోస్ట్ మీకు 4 ఫీట్ విడ్త్తో ఉన్నటువంటి రింగ్స్ అవి. సో వాటర్ గురించి చెప్పాలంటే బోర్ వాటర్తో పాటు కృష్ణా వాటర్ కూడా ఉంది. సో వాటర్కి ఎలాంటి ఇష్యూ అయితే లేదు ఈ ఏరియాలో. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కార్ పార్కింగ్, 2 హ్యాచ్ బ్యాక్ కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ బిగిన్ సైజ్ కార్ పార్క్ చేసుకున్నా కూడా బైక్ పార్కింగ్ కూడా స్పేషియస్ పార్కింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్తో పాటు మీరు ఇప్పుడు చూస్తున్న 2 BHK. సో హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ కిచెన్, పూజ గది. అండ్ హాల్ నుంచి రైట్ సైడ్ ఎదురుగా మీరు చూస్తే కనుక అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండ్ అడ్జసెంట్గా చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పలేము, కానీ లెందీ హాల్ రావడం వల్ల కామన్ వాష్రూమ్ అనేది ఇన్సైడ్ రాలేదు. సో అది చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ నుంచి బయట సైడ్ రావడం అనేది అయితే ఉందన్నమాట. అదొక చిన్న అడ్జస్ట్మెంట్. సో కాకపోతే మంచి లెందీ హాల్ అయితే మీరు చూడొచ్చు విత్ కస్టమైజ్డ్ వాల్ పెయింట్తో పాటు స్టిక్కరింగ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాల్ పెయింట్ అయితే స్టిక్కరింగ్ అనమాట అది. అండ్ మంచి లెందీ హాల్ అయితే చూడొచ్చు. అండ్ నార్త్ అండ్ సౌత్ సైడ్ ఉన్న విండోస్ నుంచి వచ్చే వెంటిలేషన్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న హాల్కి అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈస్ట్ సైడ్ అయితే మీకు పూజ గదితో పాటుగా కిచెన్కి కూడా ఈస్ట్ సైడ్ వెంటిలేషన్ రావడం. అండ్ ఆల్సో కిచెన్లో కూడా షెల్ఫ్స్ అవన్నీ కూడా మంచి అడిక్వేట్ స్పేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంక్లూడింగ్ పిఓపి. సో ప్రతి ఒక్క చోట కూడా పిఓపి కస్టమైజ్డ్ వాల్ పెయింట్తో పాటుగా. సో ఇల్లు చూడ్డానికైతే చాలా క్యూట్గా అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్ కూడా మీకు క్వాలిటీ అయితే తెలిసిపోతుంది. సో చాలా బాగుంది. అంటే చూడ్డానికి లుక్ అండ్ ఫీల్తో పాటుగా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి కస్టమైజ్డ్ వాల్ పెయింట్ చూడొచ్చు. అంటే మీరు హాల్కి అయితే స్టిక్కరింగ్ అదంతా కూడా పెయింట్ అదంతా మీరు చూసారు కదా. సో అది వాల్ అంటే రాయల్ పెయింట్ అయితే కాదు, సో స్టిక్కరింగ్ అనమాట. బట్ చూడ్డానికైతే లుక్ అండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా మీకు ఏంటంటే మీకు నార్త్ సైడ్ ఒక డోర్ రావడం వల్ల కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అడిక్వేట్ డైమెన్షన్స్, అంటే కొంచెం మీకు చిన్నగా అనిపించినా కూడా మీకు ఏంటంటే అడిక్వేట్ డైమెన్షన్స్తో విత్ షెల్ఫ్స్ అండ్ ఆల్సో మంచి కస్టమైజ్డ్ వాల్ పెయింట్తో పాటు మంచి వెంటిలేషన్తో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ అయితే బాగున్నాయి అనమాట. ఏంటంటే ఆల్మోస్ట్ 12/12 అలా 12/10 ఆ డైమెన్షన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. సో ఈ డైమెన్షన్స్తో విత్ షెల్ఫ్స్ అండ్ ఆల్సో అటాచ్డ్ వాష్రూమ్ డైమెన్షన్స్ అయితే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో కానీ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఆల్మోస్ట్ మీకు 3.5 ఆర్ 4/5 అలా ఉంటుంది. సో 4/5, 4/5.5 అప్రాక్స్ చెప్తున్నాను. సో అరౌండ్ ఆ డైమెన్షన్స్ అయితే ఉంటుంది. అండ్ కస్టమైజ్డ్ వాల్ పెయింట్ అయితే మీరు చూడొచ్చు. అండ్ పిఓపి కూడా ప్రతి ఒక్క చోట కూడా పిఓపి కూడా కస్టమైజ్డ్ పిఓపి అంతా కూడా మీరు డిఫరెంట్
కలర్ కాంబినేషన్ తోటి కూడా ఉన్న పిఓపి కానీ అండ్ ప్రతి ఒక్క చోట కూడా మంచి నీట్ ఫినిషింగ్తో ఉన్నటువంటి వాల్స్ కానీ అండ్ కన్స్ట్రక్షన్ అయితే చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ అరౌండ్ 6 to 7 feet విడ్త్తో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ అయితే మీరు చూస్తున్నారు. అండ్ కాలనీ కూడా చూస్తున్నారు కదా, మంచి ఎస్టాబ్లిష్డ్ కాలనీలో ఉన్నటువంటి ఈ G+1 హౌస్ అయితే ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న G+1 అయితే. సో ఇంటి ముందు 30 feet రోడ్స్ అయితే, రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు అన్ని ఫెసిలిటీస్తో అండ్ ఆల్సో హైవేకి కూడా స్ట్రెయిట్ అవే రోడ్ అనమాట. హైవే నుంచి నాగార్జున సాగర్ హైవే నుంచి స్ట్రెయిట్ అవే రోడ్డు. సో ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ట్రాన్స్పోర్టేషన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఫ్లోర్లో మంచి ఎలివేషన్తో అండ్ ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీతో సో గ్రాండ్ మెయిన్ డోర్ అయితే చూస్తున్నారు కదా. సో ఇండియన్ బెస్ట్ క్వాలిటీ టేక్ వుడ్తో ఉన్నటువంటి గ్రాండ్ మెయిన్ డోర్. అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే వాల్ పెయింట్ చూస్తున్నారు కదా, అదే వాల్ పెయింట్ అంటే స్టిక్కరింగ్. సో స్టిక్కరింగ్ కలర్ కాంబో కూడా మంచి కలర్ కాంబినేషన్తో అండ్ ఎల్ షేప్ హాల్తో మీరు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీకు నార్త్ సైడ్ విండో నుంచి వచ్చే వెంటిలేషన్ కానీ అండ్ ఆల్సో నార్త్ సైడ్ ఒక డోర్ కూడా రావడం వల్ల ఈ ఎల్ షేప్ హాల్కి మంచి వెంటిలేషన్ అండ్ వాల్ పెయింట్ చూస్తున్నారు కదా, వాల్ పెయింట్ కానీ అండ్ పిఓపి కూడా మీకు ఏంటంటే పిఓపి అంటే ప్రతి ఒక్క చోట షెల్ఫ్స్, అది కూడా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఇది ఎల్ షేప్ హాల్కి. అండ్ కిచెన్ కూడా మీకు ఏంటంటే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఓపెన్ కిచెన్ లేదు, బట్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఎల్ షేప్ హాల్కి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెంటిలేషన్ నార్త్ సైడ్ విండో అండ్ డోర్ నుంచి వచ్చే వెంటిలేషన్ అండ్ ఆల్సో మీకు ఏంటంటే సౌత్ సైడ్ కూడా ఒక విండో రావడం వల్ల కూడా అక్కడ నుంచి కూడా వెంటిలేషన్ మీరు చూస్తున్న ఈ డైనింగ్ ఏరియాకి కూడా అడిక్వేట్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న పూజ గది కిచెన్ కూడా మీరు ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో చూసిన డైమెన్షన్సే ఆల్మోస్ట్ సేమ్ అదే డైమెన్షన్స్తో, కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే మీకు ఓపెన్ కిచెన్ లాగా ఒక స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది, అదైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మిగతా అది తప్ప మిగతా అంతా సేమ్ షెల్ఫ్స్ అవ్వచ్చు అండ్ వెంటిలేషన్ కానీ పూజ గదిలో కానీ కిచెన్లో కానీ వెంటిలేషన్ డైమెన్షన్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ అనమాట. సో ఇది ఇంకోటి ఏంటంటే మీకు పార్కింగ్ ఒకటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ కలిసి రావడం వల్ల మీకు ఏంటంటే లెందీ హాల్, ఎల్ షేప్ హాల్, లెందీ హాల్ అయితే మీరు చూడొచ్చు అనమాట. అండ్ సౌత్ సైడ్ విండో నుంచి వచ్చే వెంటిలేషన్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డైనింగ్ ఏరియాకి అండ్ ఆల్సో హాల్కి నార్త్ సైడ్ నుంచి వచ్చే విండో అండ్ ఆల్సో డోర్ నుంచి వచ్చే వెంటిలేషన్ అయితే అడిక్వేట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇంకోటి ఏంటంటే నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే చెప్పానో గ్రౌండ్ ఫ్లోర్లో కామన్ వాష్రూమ్ లేదని, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కామన్ వాష్రూమ్తో పాటు అంటే ఇండియన్ టాయిలెట్ అయిన కామన్ వాష్రూమ్తో పాటు ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా అంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ రావడం అనేది ఇక్కడ అడ్వాంటేజ్ అనమాట. సో అదొకటి డిఫరెన్స్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్కి అండ్ ఫస్ట్ ఫ్లోర్కి. అండ్ మీరు చూస్తే కనుక పిఓపి అండ్ ఏదైతే స్టిక్కరింగ్ చూసారో వాల్కి, సో అది కాంబినేషన్ కలర్ కాంబినేషన్తో అండ్ ప్రతి ఒక్క చోట కూడా మీకు ఏంటంటే షెల్ఫ్స్తో పాటు అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ బెడ్రూమ్స్ అయితే చూడొచ్చు. సో బెడ్రూమ్ డైమెన్షన్స్ అయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి మీకు ఏంటంటే కొంచెం మిగతా వాష్రూమ్స్ కంటే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వాష్రూమ్ డైమెన్షన్స్ అయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మీకు వెంటిలేషన్ కానీ అండ్ ఆల్సో కలర్ పెయింట్స్ అదంతా కూడా చూడ్డానికైతే ఇల్లు అంటే స్టిక్కరింగ్ వల్ల అండ్ పిఓపి అండ్ షెల్ఫ్స్ ప్రతి ఒక్క చోట కూడా మీకు మంచి లుక్ అండ్ ఫీల్ అయితే డెఫినెట్గా ఉంటుంది అండ్ క్యూట్గా కూడా అనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో కంటే కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డైమెన్షన్స్ అవ్వచ్చు అండ్ ప్రతి ఒక్క చోట కూడా కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అదే చెప్తున్నాను అనమాట నేను, అదే ఇది పెయింట్ కాదు, రాయల్ పెయింట్ కాదు, స్టిక్కరింగ్ అని చెప్పడానికే నేను చూపిస్తున్నాను. సో ప్రతి ఒక్క చోట కూడా ఆ స్టిక్కరింగ్ ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్తో ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ లో రూఫ్ రావడం వల్ల కూడా ప్రతి ఒక్క చోట కూడా అంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చూడొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో కానీ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఫస్ట్ ఫ్లోర్లో కానీ సో లో రూఫ్ రావడం అండ్ మంచి ప్రతి ఒక్క చోట కూడా షెల్ఫ్స్ రావడం అండ్ ఏదైతే ఆ స్టిక్కరింగ్ పెయింట్ వాల్ పెయింట్ స్టిక్కరింగ్ తగ్గట్టుగా పిఓపి కూడా అది రావడం అనేది మంచిగా అనిపించింది అనమాట. సో ప్రతి ఒక్క చోట కూడా మంచి కలర్ కాంబినేషన్తో అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా మంచి డైమెన్షన్స్తో అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న
G+1 బ్రాండ్ న్యూ హౌస్ డీటెయిల్స్. ఇక బిల్టప్ ఏరియా వచ్చేసి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 2250 ఎస్ఎఫ్టీ 2250 ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఈ మున్సిపల్ అప్రూవ్డ్ అయినటువంటి ఈ G+1 ఈస్ట్ ఫేసింగ్ హౌస్కి బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 1,17,00,000. సో స్లైట్లీ నెగోషియబుల్. సో ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్రైస్ నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446 and please subscribe my channel for more future property updates. Thanks for watching this video. Thank you.